ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు షార్ట్ వీడియోలో మీ వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు, అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు దివాలా తీశారు, అంటే పూర్తిగా నష్టపోయారు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మనం ఆ సమస్య నుంచి బయటపడతాము, నా వ్యాపారం చాలా స్తబ్దతగా ఉంది, అసలు నాకు నడవడం లేదు అనే వాళ్ళకి ఈ తేలికని పరిహారం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిహారానికి మంత్రం కానీ క్రియ కానీ ఏమీ లేదు, అంటే మీరు పూజ కూడా ఏమీ లేదు, అంటే ఈ దేవుణ్ణి మొక్కాలి అనేది కూడా ఏమీ లేదు. ఇది మీరు చాలా తేలిగ్గా చేయవచ్చు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం, విశ్వాసం ఈ పరిహారానికి చాలా అవసరం. ఈ రెండు లేకపోతే మాత్రం పొరపాటు చేయకండి. మీరు ఏం చేయాలంటే, మీరు మార్కెట్లో మనకి పక్షులు అమ్ముతూ ఉంటారు, అందులో చిలకలను కూడా అమ్ముతూ ఉంటారు, చిన్న చిన్న చిలకలు కూడా అమ్ముతుంటారు. అవి రెక్కలు దెబ్బ తినకుండా కట్ చేయకుండా ఉన్న చిలకని తెచ్చుకోండి. అంటే ఎగరడానికి పనికి వచ్చే విధంగా ఉండాలి. కొంతమంది ఏంటంటే ఎగరకుండా కట్ చేసిస్తారు, అలా కాకుండా ఎగిరే విధంగానే మీరు చిలకని తెచ్చుకోండి. ఆ చిలకని తెచ్చుకొని మీరు మనసులో ఉన్న మీరు ఏదైనా నాకు అప్పులు తీరిపోవాలి, నా వ్యాపారం వృద్ధి చెందాలి, నేను దివాలా స్థితికి వచ్చాను, ఆ స్థితి నుంచి బయటపడాలని కోరుకొని మీరు ఏం చేస్తారంటే, దానికి తినడానికి ఏ టమోటానో ఓ దోసకాయో ఆహారం పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని మెల్లగా బయటికి తీసి, అంటే బోన్లోంచి బయటికి తీసి మీరు దాన్ని ఆకాశంలోకి వదిలేయండి. అది కనుక ఎంత ఎత్తుగా ఎగిరిందో ఆ చిలక, అంత త్వరగా మీకు సమస్యలు తీరిపోతాయి. అంటే ఇక్కడ అది ఎగరటం అనేది మీ విజయానికి సంకేతం. అది ఎగిరిందా, మీకు ఎంత వ్యాపారంలో బాధలున్నా ఆ బాధలు ఆటోమేటిక్గా నివారణ తంత్రశాస్త్రం చెప్తుంది. ఇది చూడడానికి కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు, కానీ నమ్మకం, విశ్వాసంతో చేస్తే ఫలితం కలుగుతుంది. ప్రయత్నం చేయండి, చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.